అందరికీ నమస్కారం. దాసరి రాము. మన కావలి ఇన్ఛార్జ్ అలహరిసే సుధాకర్ గారు ఒక మంచి ప్రతిష్టాత్మకమైన కార్యాలయం జనసేన పార్టీ కోసం కార్యాలయాన్ని ఏర్పాటు చేయటం, మంచి ర్యాలీ కార్యక్రమం పెట్టుకోవడం అన్నీ చేశారు. ఈరోజు నాకు ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, 2 జిల్లాల్లో కార్యక్రమాలు ఉన్నాయి. ఆ సందర్భంగా కావలి రావడం జరిగింది. సుధాకర్ గారు ఆహ్వానం మేరకు ఉదయమే రమ్మన్నారు, కానీ వేరే మీటింగ్లు ఉండటం వల్ల ఆలస్యమైంది. నేను చూసిన రాష్ట్రంలో చాలా ప్రాంతాలు తిరిగాను. ఇట్లా ఒక పార్టీకి సంబంధించిన కార్యాలయం, ఇంత పెద్ద కార్యాలయం ఏర్పాటు చేయడం తక్కువ. చాలా అద్భుతంగా ఒక జిల్లా స్థాయి కార్యాలయంలాగా నియోజకవర్గం కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. పొద్దున కూడా కార్యక్రమాలు కూడా చాలా గ్రాండ్గా జరిగినాయి. మన వాళ్ళు చెప్పారు. రేపు పొత్తుల్లో వెళ్తున్నామని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఈ నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ ఒకటి, కావలి ఒకటి, కొన్ని 2-3 నియోజకవర్గాలు ఒకప్పుడు ప్రజారాజ్య పార్టీ కూడా మంచి ఓట్లు వచ్చినాయి. జనసేనకు కూడా మంచి అవకాశాలు ఉన్న ప్రాంతాలు. కావలి నియోజకవర్గం జనసేనకి ఇస్తే బాగా డెఫినెట్గా గెలుపు ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకున్న అసెస్మెంట్ అట్లాంటిది, గతంలో ఉన్న అనుభవం దృష్టిలో. సుధాకర్ గారు, ఇక్కడ ఉన్న మన జనసేన సంబంధించిన టీం అంతా కూడా నియోజకవర్గంలో బాగా కష్టపడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి. ఆయన పొత్తు ధర్మంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలను చూసుకొని మీ నియోజకవర్గంలో ముందు పార్టీ బలోపేతం చేసుకుని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. జనసేన పార్టీకి ఎక్కడెక్కడైతే టికెట్లు ఇస్తారో ఆ నియోజకవర్గాలను ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 40 సీట్లు ఇస్తే 37 సీట్లు గెలిపించి ఆయన అసెంబ్లీలో పంపించడం మనందరి బాధ్యత. మేము మోరల్ సపోర్ట్గా ఉన్నాం జనసేన మొదటి నుంచి కూడా. మా సుధాకర్ గారు అంటే ఎవరు ఇలా పదవుల కోసమో డబ్బు కోసం వచ్చిన వాళ్ళు కాదు, ఎవరు కూడా సిద్ధాంతాలు, విలువల కోసం వచ్చిన వాళ్ళు. సామాజిక న్యాయం అందాలా, పేద వర్గాలకి అధికారం అందాలనే కాన్సెప్ట్ వచ్చి పనిచేస్తున్నాం. కాబట్టి మా అందరి యొక్క మోరల్ సపోర్ట్, సహకారం సుధాకర్ గారు మీతో అందుకుంటుంది. మన తెలంగాణ ఎలక్షన్స్లో కూడా సుధాకర్ గారు, మీ ఇద్దరం జనసేన నిలబడ్డ నియోజకవర్గాలకి విస్తృతంగా ఇది వెళ్ళి పనిచేశాం. అటు ఖమ్మంలో ఆయన స్నేహితుడే నిలబడ్డాడు, హైదరాబాద్ కుక్కరపల్లిలో నిలబడ్డ వ్యక్తి వారు ప్రేమ్ కుమార్ గారు కూడా, వారు సుధాకర్ గారు నాతో పాటే కంపెనీ అయ్యారు. ఇద్దరం కలిసి చాలా చోట్ల తిరిగాము. రేపు రాబోయే ఎలక్షన్స్లో జనసేన పార్టీకి మంచి సీట్లు రావాలని, గెలుపు రావాలని, జనసేన పార్టీకి మొదటి నుంచి అండగా ఉంటున్న వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ రాష్ట్రంలో విలువలు కలిగిన రాజకీయ పార్టీలు అధికారంలో రావాలని, పేద వర్గాలకు రాజ్యాధికారం అందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక చిన్న ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని పిలుపునిచ్చారు కదా, దానికి ఏ విధంగా మీరు స్పందిస్తారు? ఆయన సిద్ధమని ఏమైనా పిలుపులు ఇస్తాడు. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా, ఎన్ని కోట్లైనా పోస్తారు ఇలాంటి వాడి డబ్బులు తీసుకెళ్ళి. ఈరోజు ఒంగోలులో మీటింగ్కి వెళ్తే గిద్దలూరు నుంచి వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు, ఎక్కడో అనంతపురం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి గిద్దలూరులో ఉన్న బస్సులన్నీ తీసుకెళ్ళిపోయారంట. అక్కడి నుంచి ఒంగోలు రావాలంటే ఆర్టీసీ బస్సులు లేక ఇబ్బంది పడ్డామండి, బస్సులను అటు తరలించిపోయారు. అంటే ప్రభుత్వ వ్యవస్థల్ని, వనరులని అన్నింటినీ కూడా ఎవరో వాళ్ళ పార్టీలకి, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ గెలుపు, వాళ్ళ అవసరాలకు వాడేసుకోవటం అనేది ఏంటో మాకేం అర్థం కావట్లేదు. ముందు 3 రాజధానులు అన్నారు. ఆయన ఉండగానే రాజధాని ఫిక్స్ అయింది అసెంబ్లీలో. ఆ రోజు సంతకం పెట్టాడు, 3 రాజధానులు అన్నాడు. అది సంకనాగిపోయింది. రాష్ట్రంలో ఎటువంటి పెట్టుబడులు లేవు, ఏ వ్యాపారాలు లేవు, ఇసుక లేదు. దానివల్ల అంటే కట్టుబడి రంగాలతో 10 రంగాలు అయిపోయినాయి. మద్యం, చీప్ లిక్కరు, చిచ్చలు విడిగా ఒక క్వాలిటీ లేని లిక్కర్లు అమ్ముతున్నారు. అంటే ఎట్లా ఉందంటే, రాష్ట్రం ఎట్లా ఉందంటే 10 లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్ళిపోయింది. అధికారమే పరమావధిగా బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళు గెలుపు కోసం ఎంతకైనా తెగిస్తారు. దానికోసం ఈ సిద్ధం ఇలాంటివన్నీ పెట్టుకొని, అంటే ప్రజల్ని మ్యానిపులేట్ చేయడం అంటారు, ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం. అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గతంలో 2వ ఎలక్షన్కి వెళ్ళాడు, మేనిఫెస్టోలో కొత్త పథకాలు ఏం పెట్టలా, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పలా జనాలకి ఏమి. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి కాదు అక్కడ, నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలకి ప్రజలు మాకు మళ్ళీ ఓటేస్తారని నమ్మకం. ఈయనకు ఆ నమ్మకం లేదా? రోజుకొక జిమ్మిక్కు, రోజుకొక సినిమా ఇండస్ట్రీలో ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకోవట్లేదు, ఆయన సినిమాలు తీయట్లా ప్రజలు ఓట్లు తెచ్చుకోవటానికి. సినిమా రంగంతో సంబంధం లేనోడు రోజుకో సినిమా తెస్తున్నాడు. యాత్ర 1 అయింది, యాత్ర 2 అయింది, మళ్ళీ ఏదో శపథం అని కొత్త సినిమా వస్తుంది. ఇది ప్రజల్ని ఏమార్చడం, తప్పుదోవ పట్టించడం, మోసం చేసే విధానంలో ఎన్ని కోట్లైనా పెట్టి మళ్ళీ గెలవాలి. ఎందుకంటే ఆయన గెలవకపోతే, ఈసారి గెలుపు లేకపోతే ఆయన జైల్లోకి వెళ్తాడు. గతంలో ఉన్న కేసులు 5 ఏళ్ళలో ఉన్న కేసులు చాలా బయటకు వస్తాయి. కాబట్టి ఆయనకి గెలుపు అనివార్యం. కాబట్టి ఆయన ఎంత దాకైనా తెగించి వెళ్తాడు, దౌర్జన్యాలు కానీ, డబ్బు కానీ.
ఇది ప్రజలు తెలుసుకోవాలా. ఓటుకు 1000 రూపాయలు 2000 రూపాయలు తీసుకొని శాశ్వతంగా మన జీవితాలు అంధకారంలో తీసుకెళ్దామా? రాష్ట్రాన్ని అప్పులు చేసి తాయిలాలు ఇంటింటికి పొట్లాలు చాక్లెట్లు బిస్కెట్లు బెల్లాలు పెంచినట్టు పంచి కరెంటు ఛార్జీలు పెంచి ఇంటి పనులు పెంచేసి నిత్యావసర వస్తువులు పెంచేసి పెట్రోల్ ధరలు మిగతా రాష్ట్రాలు మన రాష్ట్రాలు 10 రూపాయలు ఎక్కువ. మరి ఇట్లా అందరం నష్టపోదామా? లేకపోతే మంచి ఉద్యోగాలు ఉండాలా, వ్యాపారాలు ఉండాలా, పెట్టుబడులు ఉండాలా, మన జీవితాల అభివృద్ధి అందాలా, మంచి ప్రభుత్వాలు రావాలా, అవినీతి రహిత పరిపాలన రావాలా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే చాలా బాధ్యతారాహిత్యంగా ఎట్లా పడితే అలా చేశారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇక ముందు కూడా అట్లా చేస్తారని అనుకోవట్లేదు. ఇలాంటి వాళ్ళ జిమ్మికిల్లో వాళ్ళు పడరు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో అవినీతికి పరాకాష్ట అయిన మా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తారని అనుకుంటున్నాను.